నీతి ఆయోగ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. సమాచారం హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఈ విషయం తెలిసిందని అన్నారు. ఏపీలో కలిపిన 5 మండలాలను తిరిగి లాక్కునేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందన్న మాజీ ఎంపీ దాని విషయంలో ఏపీ సర్కార్ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ఫైళ్ల దగ్ధం ఘటనలు ఎక్కువ అయ్యాయంటూ ఉండవల్లి చురకలు వేశారు. 5 మండలాలు ఏవైతే మనకి తెలంగాణ నుంచి పోలవరం ప్రాజెక్టు నిమిత్తం ఇచ్చారో ఆ 5 మండలాలు మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి వాదించారు. ఆ వాదించిన మీ మీడియా అతనే శ్రావణ్ అనేవాడు అడ్వకేట్గా వచ్చి ఆ రోజున సీనియర్ నిరూప్ రెడ్డిని తీసుకొచ్చి వాదించారు మా మండలాలు మాకు ఇచ్చేయాలని. ఈవేళ అదే శ్రావణ్ అడ్వకేట్ ఆన్ రికార్డు తెలంగాణ గవర్నమెంట్కి అడ్వకేట్ ఆన్ రికార్డుగా నియమించారు అతను. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వేశాడో ఎఫిడేవిట్, ఆ ఎఫిడేవిట్ మీద మీరు కూడా పెద్ద అడ్వకేట్ని ఎవరైనా పెట్టి కంటిన్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ మీ ద్వారా ఈ కేసు విషయం వదిలేకండి. ఏపీ రీఆర్గనైజేషన్ కేసు విషయం ఎప్పుడు రోజు చెప్తూ ఉంటారు మనకు అన్యాయం జరిగిందని. నేను అదే కోర్టులో చెప్పాను. అది మీరు వచ్చి సహకరిస్తే అదొకటి పని జరుగుతుంది. ఆ 5 మండలాలు వెళ్లకుండా ఆపుకోవచ్చు, లేకపోతే అది కూడా 5 మండలాలు కూడా పోతాయి. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయని అడిగితే 11 రాష్ట్రాల పేర్లు చెప్తున్నారు. అవి రాస్తున్నారు పేపర్లో. ఆ 11 రాష్ట్రాల్లో ఆఖరి రాష్ట్రం తెలంగాణ అని ఉంది. ఇదేంటో తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారని అతను నీతి ఆయోగ్కో లెటర్ రాశాడు 25/6/24 నాడు, అంటే మొన్న జూన్ 25 నాడు నీతి ఆయోగ్ రిప్లై ఇచ్చింది 11 రాష్ట్రాలకు ఉంది, తెలంగాణకు కూడా ఉంది అని. ఇది ఏంటో మనకు ఎవరికి అర్థం అవ్వట్లేదు. నీతి ఆయోగ్ రిప్లై పేపర్లో అంటే మీరు స్లిప్ అవ్వచ్చు. నీతి ఆయోగ్ వాళ్ళు ఆర్టీఐ కింద అడిగితే రిప్లైలో 11 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని నాకు ఎప్పటివరకు తెలియదు న్యూస్ ఇది. అసలు దస్త్రాలు ఏమీ ఉంచట్లేదు, అన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా, అంతకుముందు ఏదో కోర్టులో తగలబెట్టేశారన్నారు, కోర్టులో దస్త్రాలు ఈ నెల్లూరులో. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యాక్షన్ తీసుకోమనండి.